ఓం శ్రీ మహాగణాధిపతయ నమ. ఓం నమ శివాయ. శ్రీవల్లి భక్తి ప్రేక్షకులందరికీ కూడాను నా నమస్సుమాంజలి. భక్తులంతా కూడాను అడుగుతూ ఉన్నారు, అయ్యా శర్మ గారు, గత కొన్ని రోజుల క్రితం నుండి వీడియోలు తీయడం లేదు. మీరు ఆధ్యాత్మిక సంబంధించిన కార్యక్రమాల గురించి మనం ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చేస్తే మంచిది అన్న విషయములు మీ ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉండేవారు. ఇప్పుడు తెలియజేయడం లేదు, ఏమిటండి అని అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఇక నుండి మళ్ళీ మనం ఈ ఆధ్యాత్మిక సంబంధించిన కార్యక్రమాలు కొనసాగింపు చేద్దాము. అందరూ ఎక్కువ మంది ప్రశ్నలు వేశారు, అయ్యా ప్రత్యంగిరా హోమం గురించి చెప్పండి అయ్యా. గురువుగారు, ప్రత్యంగిరా హోమం చేస్తే మనకు ఏమి లాభం కలుగుతుంది, ప్రత్యంగిరా హోమం ఎందుకు చేయించుకోవాలి, ఏ ద్రవ్యములతో ప్రత్యంగిరా హోమం చేయించుకోవాలి అని అడుగుతూ ఉన్నారు. ప్రత్యంగిర అమ్మవారు చాలా విశేషమైన శక్తివంతమైన అమ్మవారు. ఈ అమ్మవారు లక్ష్మీ నరసింహస్వామి వారి ఉగ్రరూపం తగ్గించడానికి వచ్చిన ప్రత్యంగిరాదేవి. అందుకే చూడండి, అమ్మవారు పైనంతా కూడాను ఉగ్రం రూపంలో కనపడుతూ ఉంటారు, కింద భాగం అంతా కూడాను శ్రీ స్వరూపంలో కనపడుతూ ఉంటారు. అమ్మవారికి పాయసాన్న త్వక్స్థాపశలోక భయంకరి, అమ్మవారికి పాయసం వేసిన మధురం. కానీ ఇప్పుడు మనము జరగబోయే కార్యక్రమాలు ప్రత్యంగిరా హోమంలో మీరు ఎక్కడ చూసినా కానీ పాయసము కంటే అందరికీ అమ్మవారికి ఎక్కువగా ఇష్టం అని చెప్పి ఎండు మిరపకాయలు వేస్తూ ఉన్నాము. ఇది చాలా విశేషం. మనం పాయసము చాలా మధురముగా ఉంటుంది, అమ్మవారేమో ఉగ్రస్వరూపిణి కదండి. ఉగ్రస్వరూపినికి ఎలాంటి ద్రవ్యం వేస్తే ఇష్టమట అంటే అమ్మవారికి మిరియాలు, నల్ల ఆవాలు, ఎండు మిరపకాయలు, లవంగాలు ఇట్లా లేదా ఎర్రటి బియ్యము కలిపిన ద్రవ్యం వేస్తే నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ కలిపి ఆ ద్రవ్యమును అమ్మవారికి వేయాలి. ఈ కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో ప్రత్యంగిరా హోమమును, వారు సాధనా సాధ్యతే సర్వం, వీరనుకున్న ప్రతి కార్యక్రమం నెరవేరుతుంది. వాడు రాజు కావాలి. రాజు అంటే ఇప్పట్లో రాజులు ఎవరు లేరు కదండి గురువు గారు అనుకోవద్దండి. రాజు అంటే ఏమిటి, మనం ఒక అధికారం కావాలి అనుకుంటున్నాము, ఆ అధికారం కావాలి అంటే ప్రత్యంగిరా అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉండాలి. అంతేకాకుండా ప్రత్యంగిరా అమ్మవారు కేవలం అంటే రాజకీయ నాయకులకే పనికొస్తుందా అండి, మరి మిగతా వారికి పనికిరాదా? అలా అనకూడదు. ఎందుకంటే మనకు శత్రులోక భయంకరి, మనకు ఇప్పుడు ఈ కలియుగంలో ప్రతివాడు మనకు శత్రువులాగానే కనబడుతూ ఉంటాడు. ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుండి మొదలు పెట్టుకొని మీరు ఏదైనా ఇష్టంగా తిందామన్నా, లేదా ఏదైనా ఇల్లు కట్టుకుందామనుకున్నా, ఏదైనా శంకుస్థాపన చేసినా బాగుండాలి అన్నవాడు లేనే లేడు. అయ్యో వాడు అంత సంపాదించాడా, అయ్యో ఎలా సంపాదించాడో, మనము సంపాదించలేదు, వాడు బాగా సంపాదించి ఉంటాడు, కానీ మన దాకా వచ్చేసరికి మాత్రం అంత సంపాదించాడా, అలా సంపాదించాడా అని ఎక్కువగా మన మీద బాధపడుతూ ఉండేవారు చాలా ఎక్కువ మంది ఉంటారు. వీరందరినీ కూడాను శత్రు ప్రమాణం కిందే పెట్టాలి. ఎందుకంటే మనం ఎదుగుతూ ఉంటే పక్కవాడు బాధపడుతూ ఉన్నాడు అంటే మనకు వాడు శత్రువే. ఇందులో ఎలాంటి సమస్య లేదు, ఎలాంటి ఆలోచన కూడా అవసరం లేదు. వాడు శత్రు ప్రమాణంతోనే ఉంటాడు. కాబట్టి మీరు ప్రత్యంగిరా హోమం చేయించుకోండి. నరదృష్టి ఎక్కువగా ఉంది, ప్రత్యంగిరా హోమం చేయించుకోండి. ఇంటిలో భయాలు ఎక్కువగా ఉన్నాయండి, ఏ పని చేసినా కావడం లేదండి, ప్రత్యంగిరా హోమం చేయించుకోండి. ఇతరత్ర కార్యక్రమాలు ఏ కార్యక్రమం చేసినా సరే ఆ కార్యక్రమాలు సకల కార్యాలు నెరవేరడం లేదండి, మధ్యలో ఆటంకాలు వస్తున్నాయండి, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము అండి, ప్రత్యంగిరా హోమం చేయించండి. తద్వారా మీకు ఆ ప్రత్యంగిరా అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. కాకపోతే చేసేవారు భక్తి శ్రద్ధలతో చేయాలి. ఏదో గురువు గారు వచ్చారండి, ప్రత్యంగిరా హోమం చేశారు, మాకు పనులేమీ కాలేదు అనవద్దు. మీరు భక్తితో చేశారా, శక్తి అనుసారం చేశారా? ఏదో వచ్చారండి, వారితో డబ్బులు ఇచ్చాము, వారికి అనుకున్న ద్రవ్యం అనుకున్నాము, వారి ద్రవ్యం ప్రకారంగా ఇచ్చామండి, మరి మాకు పని కాలేదు. మీరు ముందు అమ్మవారి ఆరాధన చేయండి. ప్రత్యంగిరా అమ్మవారిని ఇంటి ఇలవేలుపుగా కొలవండి, తప్పేమీ లేదు. అమ్మవారిని ఇలవేల్పుగా కొలిచి, అమ్మా తల్లి, ఈ కార్యాన్ని నేను అనుకుంటున్నాను, నాకు ఈ కార్యం నెరవేర్చు, ఎలాంటి ఆటంక ప్రతిబంధకములు లేకుండా నన్ను
దిగ్విజయముగా నేను నెరవేరాలి, దిగ్విజయముగా నా కోరికలన్నీ కూడా నెరవేరాలి అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసి ప్రత్యంగిరా హోమం చేయించండి. తప్పకుండా 16 రకములైన కష్టములు నెరవేరుతాయి, 16 రకములైన సుఖములు నెరవేరుతాయి. అందరూ చాలామంది అంటున్నారు 16 రకములు ఏమిటండి కొత్తగా చెప్పడం. 16 రకములు ఏమిటండి? మనకు సుఖములు అనుకున్నప్పుడల్లా ప్రతిదాన్ని సుఖంగా ప్రమాణం చెయ్యం. మీకు కారు ఉంది, ఇల్లు ఉంది, ఆనందంగా ఉన్నారు, సుఖంగా ఉన్నారు, సంతానంగా ఉన్నారు, భార్యాభర్తల అన్యోన్యత ఉన్నది, ఉన్నత ఉద్యోగం ఉన్నది, ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇలాంటి ఇతరత్రా మనం అనుకునే కార్యాలన్నీ కూడా మనం ఆనందంగా ఉండడానికి ఏ కార్యములైతే మనకు అవసరమో అవన్నీ కూడాను అమ్మవారి అనుగ్రహంతో నెరవేరుతాయి. మిగతా 16 రకమైన శత్రు బాధ ఉంటుంది. రుణ బాధలే కానీ, పక్క ఇంటి వారు ఏడవడమే కానీ, ఇంకా ఇబ్బందులు పెట్టేవాడు కానీ, రుణ బాధలు అనుకోండి, ఎవరిని మన డబ్బులు ఇచ్చి వాడు మనకి ఇవ్వకపోవడమే కానీ, వ్యాపారంలో ఇబ్బందులు రావడమే కానీ, నష్టద్రవ్యమే కానీ, ఇతరత్రా కార్యక్రమాలు ఏమైనా కానీ ఆ భయాలన్నీ కూడా తొలగిపోతాయి కేవలం ప్రత్యంగిరా హోమం. కాకపోతే ప్రత్యంగిరా హోమం చేసుకునేవారు మాత్రం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరు ప్రత్యంగిరా హోమం చేసేవారు నియమనిష్టలతో ఉన్నారా? వారు ఎప్పటి నుండి ప్రత్యంగిరా హోమం చేస్తున్నారు? వారు ఎంతటి శక్తివంతురు? లేదా ఆ బ్రాహ్మణోత్తములు చదువుకున్నవారా లేదా అని తెలుసుకొని చదువుకున్న బ్రాహ్మణుల దగ్గర వెళ్ళి ఈ ప్రత్యంగిరా హోమం చేయించుకోండి. ఖచ్చితంగా ప్రత్యంగిరా హోమం చేయించుకున్న ప్రతి భక్తుడికి కార్యక్రమాలు, వారు అనుకున్న కార్యక్రమాలు నెరవేరుతాయి. తద్వారా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ ప్రత్యంగిరా హోమం మీరు అనుకున్నట్టుగానే ఈ ప్రత్యంగిరా హోమం చేయించుకోండి. తద్వారా సత్సంతానము, సౌభాగ్యము, లక్ష్మీ అనుగ్రహం అందరూ కూడా తప్పకుండా పొందగలుగుతారు. ఈ ప్రత్యంగిరా హోమం చేయించుకునే భక్తులు మాత్రం ఒక విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒకటి, మీరు ప్రత్యంగిరా హోమం చేయించుకునే భక్తులు భక్తి శ్రద్ధలతో ఉంటారు, మీరు భక్తిగా చేయించుకుంటారు. కానీ ఉదయం తలస్నాన కార్యక్రమాలు చేయించండి. 2, ఆ రోజు అంతా కూడాను ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం చేసే ఈ ప్రత్యంగిరా హోమాలన్నీ కూడాను రాత్రి హోమాలు అయి ఉంటాయి. ఉదయం ఎక్కడ హోమాలు చేయమండి, కేవలం రాత్రి పూట చేస్తాము. కాబట్టి మీరు ఉపవాసం ఖచ్చితంగా ఉండి తీరాలి. ఉండలేని వారు మిత ఆహారం తీసుకోండి, పర్వాలేదు. అతిగా కాకుండా మితాహారం తీసుకొని అమ్మవారి ఆరాధన చేస్తూ ఓం శ్రీ ప్రత్యంగిరాయే నమః అన్న నామము మీరు ప్రాతకాలం నుండి జపము చేసుకుంటూ ఉండండి. తదుపరి సాయంకాలం హోమం ఏమైపోతుంది, సాయంకాలం మీరు హోమం మొదలుపెట్టేసరికి రాత్రి కాలానికి వస్తుంది. హోమం పూర్తి అయ్యేసరికి మీరు పూర్ణాహుతి కార్యక్రమాలన్నీ పూర్తి చేసేసరికి రాత్రి అవుతుంది. కనుక ఈ అమ్మవారి హోమం చేసేటప్పుడు మనం అమ్మవారికి విశేషం అని చెప్పాం కదా, ఏమిటి? ఎండు మిరపకాయలు. ఈ ఎండు మిరపకాయలు వేసినప్పుడు ఎక్కువ మంది ఏమంటారంటే, అయ్యా గురువుగారు ఘాటుగా ఉందండి, ఈ ఘాటు తగ్గడానికి ఏదైనా అవకాశం ఉందా? ఘాటు తగ్గడానికి అసలు అవకాశం అంటూ ఉండదు. ఎందుకంటే ఘాటే రాదు. ఘాటు ఉన్నది అంటే మీ దగ్గర భక్తి లేదు. మీరు భక్తితో చేయండి. ఇప్పుడు మనం మన దేవాలయంలో చేస్తాము, ఎక్కడ ఘాటు రాదు. ఒకవేళ ఘాటు వస్తుంది అంటే ముందే చెబుతాం, అమ్మా మీరు భక్తి చేయడం లేదు, భక్తితో మీరు కూర్చోవడం లేదు, భక్తి ప్రమాణంగా చేయండి అని చెబుతూ ఉంటాం. కాబట్టి హోమం పూర్తి చేయండి, అమ్మవారి అనుగ్రహం పొందండి. తదుపరి హోమం పూర్తి అయిన తర్వాత పూర్ణాహుతి ఇత్యాది ఆశీర్వచన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటిలో మీరు మళ్ళీ స్నానం చేయకూడదు. ఒకవేళ స్నానం చేస్తే అక్కడితో మీరు చేసుకున్నదంతా కూడా పోతుంది. ఖచ్చితంగా స్నానం చేయకూడదు. పైగా విశేషమైన ప్రత్యంగిరా హోమం లాంటి ఈ కార్యక్రమం చాలా విశేషం అండి. ఇప్పుడు ఈ కలియుగంలో చేసే విశేషమైన హోమాలలో చండీ హోమము, ప్రత్యంగిరా హోమము, రాజశ్యామల హోమము, మహారుద్ర యాగములు ఇలాంటి కార్యక్రమాలలో విశేషమైనది, పైగా రాత్రి కాలంలో జరిగేది ఈ ప్రత్యంగిరా హోమం. కాబట్టి భక్తితో మీరు ఉండండి, స్నానం అది చేయకండి. విశేషమైన అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా మీరు పొందగలరు. మళ్ళీ మీరే అంటారు, అయ్యా గురువుగారు మేము ఈ కార్యక్రమం చేశానండి, ఈ కార్యక్రమం తద్వారా మేము ఈ లబ్ధి పొందామండి, ఆనందంగా ఉన్నామండి అని చెప్పి మీరు ఖచ్చితంగా చెప్పగలరు. ఇక నుండి ఈ ఛానల్ ద్వారా మీకు మళ్ళీ ఈ కార్యక్రమాలన్నీ కూడా తెలియజేస్తాము. మంగళం మహతో, స్వస్తి.